పార్టీ జెండా అందించేసి మా మీద రాళ్ళు వేశారు, కోడిగుడ్లు వేశారు, చెప్పులు వేశారు. లోకేష్ రాజీనామా చేయాలని ఒక శాంతియుత వాతావరణంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దీనికి సమాధానం చెప్పాలి, ఇదే అని చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమైపోయినాయి. పోలీసులు ఉన్నారు, మమ్మల్ని నిలబడినారు, వాళ్ళని పంపట్లేదు. మా మీద రౌడీజం చేస్తూ ఉన్నారు, మా మీద రాళ్ళు వేస్తూ ఉన్నారు, మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా డిమాండ్కి కట్టుబడి ఉన్నాము. బోండావమ్మ బోండావమ్మ దౌర్జన్యాలు రోజు రోజుకి ఎక్కువైపోతా ఉన్నాయి. ఈరోజు చూడండి, ఎమ్మెల్యే, చట్టాలు చేయాల్సినటువంటి ఎమ్మెల్యే, శాసనసభలో ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే ఈ రకంగా రౌడీజం చేస్తూ ఉంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని నిన్న కలిశాడు. పోయిన ప్రతిష్ట రావాలి అనంటే, లోకేష్ దృష్టిలో పడాలి అనంటే, చంద్రబాబు దృష్టిలో పడాలంటే ఇలాంటి రౌడీజం చేయాలా? ఈ రకంగా దాడులు చేయాలా? బెదవాళ్ళు ఎప్పుడైనా ఉందా? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు తలదించుకుంటున్నారు, ఇలాంటి ప్రతినిధికి ఓటు ఎందుకు వేసామా అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం రౌడీజానికి, తెలుగుదేశం గూండాయిజానికి, పోలీసుల ప్రేక్షక పాత్రకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబ్బరంగా ఉంది. ఇప్పటికైనా సరే పోలీసులు వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి, బయటికి తీసుకెళ్ళాలి. మేము అనుమతి పెట్టాము, సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఇచ్చాము, ఏసీపీకి ఇచ్చాము, సిపికి ఇచ్చాము, అందరికీ చెప్పాము. పోలీసులు వచ్చారు, ముందస్తుగా పోలీసులకి సమాచారం ఇచ్చాము. ఈ రకంగా చేయబోతున్నారు, ఈ రకంగా జరగబోతుంది అని చెప్పని పోలీసు అధికారులకి అందరికీ కూడా సమాచారం ఇచ్చాము. ఫోర్స్ని పెంచుకోండి అని చెప్పాం, అంతే తప్ప మేమేం భయపడి ఎక్కడికి వెళ్ళలేదు. మీడియా అందరికీ కూడా ఒకటే విన్నపం, ఈరోజు జరిగిందంత వాస్తవం ప్రజలకు తెలియజేయాలి, ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటి రౌడీల్ని ఓటేసామా, ఇలాంటి మూకలకి ఓటేసామా? విజయవాడ నగర చరిత్ర ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ధర్నా చేస్తూ ఉంటే, మేము నిరాహారదీక్ష చేస్తూ ఉంటే, ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారా? దీనికి సమాధానం చెప్పాలి. ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి లోకేష్ మద్దతు ఇస్తున్నారా? ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి డీజీపీ గారు సమాధానం చెప్పాలి. ఒక పక్కనేమో జోగి రమేష్ గారి ఇల్లు తగలబెడితే పోలీసులు ప్రేక్షక పాత్ర ఇచ్చారు, ఇంకో పక్కనేమో వేరే అమ్మటి రాంబాబు గారి మీద దాడి. ఈరోజు మా దీక్షా శిబిరం మీద, మా నిరాహార దీక్షా శిబిరం మీద దాడి చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, శాంతి భద్రతలు లేవు. పోలీసులు పచ్చ చొక్కా వేసుకున్నారు, పోలీసులు ఎంతమంది ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళటం లేదు. మేము అనుమతి తీసుకున్నటువంటి, ముందస్తుగా మేము పెట్టినటువంటి ఈ రకమైనటువంటి దాంట్లో వాళ్ళందరూ వచ్చి ఈ రకంగా దౌర్జన్యం చేయడం, ఈ రకంగా రౌడీజం చేయడాన్ని, బోండావమ్మ రౌడీజాన్ని తీవ్రంగా ఖండిస్తాం. స్టూడెంట్స్ గురించి మేము ధర్నాలు చేస్తుంటే, మేము నిరాహార దీక్ష శాంతియుతంగా చేస్తుంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా చేయమంటే మేము చేస్తుంటే, ఈ ఎమ్మెల్యే రౌడీలు వేసుకొని వచ్చి మమ్మల్ని ఆడవాళ్ళందరినీ కోడిగుడ్లతో, టమాటాలతో కొట్టి, మమ్మల్ని అందరినీ జుట్లు పట్టు కొట్టి, చీడ్చి కొట్టి ఆడవాళ్ళని ఇక్కడ పడేశాడు. ఈ దిక్కుమాల ప్రభుత్వం ఎప్పుడు పోయిందని ప్రజలు వేచి చూస్తా ఉన్నారు. ఈ రోజున శాంతియుతంగా నిజంగా చేతకాని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఏదైతే డిఎస్సీలో అవకతవకలు జరిగాయనేటువంటి దాని మీద మేము ఈ రోజు నిరసన చేస్తా ఉన్నాం. ఈ రోజు నారా లోకేష్ కానివ్వండి, ఏ మంత్రి కూడా ఇంతవరకు స్పందించలా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఏం పనండి? చేతకాని పనులు చేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఏం పరిపాలన సాగుతుందండి? అంతా దొంగల్ని, గోపిడి రాజు తప్ప ఎక్కడ కూడా పరిపాలన చేయట్లేదు. డిఎస్సీ మీద ఏదైతే ఉన్నాయో దాని మీద ఎంక్వైరీ జరగాలి. దాన్ని మసిపూసి మారేడు గారు చేయడానికి ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ నుంచొని వాళ్ళ గూండాలతో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శిబిరాన్ని నేలమట్టం చేశారంటే మీకు భయం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి మీరు భయపడతా ఉన్నారు. చేతకాని ప్రభుత్వం దిగిపోవాలి అని డిమాండ్ చేస్తూ నారా లోకేష్ వెంటనే రాజీనామా
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.